జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 42, ప్లాట్ నెంబర్ 1711. ఈ అడ్రస్ ఏంటో తెలుసా ఐశ్వర్య? మా అక్క చంద్రముఖి నీ బిడ్డని మోస్తూ ఉన్న ఇంటి అడ్రస్. అలా షాక్ అవ్వడం వల్ల ఏం ఉపయోగం లేదు ఐశ్వర్య. నీకు క్లియర్గా క్లారిటీగా చెప్పాను, నీ మొగుడితో ఆ దోశలు తినిపించు అని. ఒక చిన్న దోశని తినిపించని దానివి రేపు అన్నదమ్ముల్ని ఎలా విడదీస్తావు? నీ బిడ్డని, పార్వతి బిడ్డని ఎలా కాపాడుకుంటావు? నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయలేదు కాబట్టి నేను చేయాల్సిన పని నేను చేయాలిగా. అదే నీ బిడ్డను ఏం చెయ్యలేవు. బేసిక్గా చావంటేనే భయం వదిలేసి ఇక్కడికొచ్చాను కాబట్టి నువ్వు నన్ను భయపెట్టలేవు. నీ బాబుని ఇప్పుడు నేనేం చెయ్యలేదనుకో, ఈ నీలాంబరి మాటలు ఎక్కువ చేతలు తక్కువ అని నా ఫ్యాన్స్ ఫీల్ అవుతారు. నీలంబరి, నీకు దండం పెడతాను, నా బిడ్డని ఏమీ చెయ్యొద్దు. నా మీద ప్రామిస్ చేసి చెప్తున్నాను. మహేష్ చేత తినిపించాలని ట్రై చేశాను, కానీ అసలు ఏం జరిగిందంటే మహి నిన్నటి నుంచి ఏమీ తినలేదు. రా ఇద్దరం కలిసి తిందాం. నాకేం ఆకలిగా లేదు ఐష్. పోనీ నేను తినిపించినా? వద్దని చెప్తున్నాను కదా ఐష్. రే మహి, మళ్ళీ ఈ జన్మలో ఇలాంటి అవకాశం వస్తుందో రాదో, ప్లీజ్ తినరా. ఏమన్నా మహేష్, మళ్ళీ రాకపోవడం ఏంటి? అది అంటే నిన్నటి నుంచి ఏమీ తినలేదని ఆంటీని స్వయంగా టిఫిన్ చేశారు, అందులోనూ నేను తినిపిస్తున్నాను. ఇలా మళ్ళీ ఎప్పుడు కుదురుతుందో ఏంటో, అందుకే అలా అన్నాను. సిన్నమ్మాయి గారు. పార్వతి, నువ్వు టిఫిన్ చేసావా? ఎందుకు సిన్నమ్మాయి గారు అట్ట అడుగుతున్నారు? ఏం లేదు, నీలంబర్ వచ్చి ఆంటీ ఇమ్మన్నారని టిఫిన్ ఇచ్చేసి వెళ్ళింది. నీకిచ్చిందో లేదో అని. ఎందుకు ఇవ్వలేదు? ఇచ్చింది, కానీ నిన్నటి నుంచి మీరు నా కోసం తినకుండా పస్తులున్నారని, మన ఆకలి తీర్చాలన్న ధ్యాసలో అమ్మగారు చెప్పిన ఒక విషయం మర్చిపోయినట్టున్నారు. ఏంటది పార్వతి? ఈ ఇంట్లో అందరం ఉండగా ఎవ్వరికి వాళ్ళు విడిగా కాకుండా అందరం కలిసి భోజనం చేస్తామని ప్రమాణం చేశాం, గుర్తుందా? కలిసి తినడం అంటే పప్పులు కూరలు పంచుకోవడం కాదు, ప్రేమతో 4 మాటలు మాట్లాడుకుంటూ ఒకరికొకరం జీవితాంతం తోడుగా ఉంటామనే నమ్మకం కలిగించడం. ఈ విషయంలో నాకంటే మీకే ఎక్కువ తెలుసు అనుకుంటాను. అలా చెప్పొద్దునా, ఈ మధ్య అనవసరమైన అన్ని గుర్తుపెట్టుకుని ముఖ్యమైన విషయాలు మర్చిపోతుంది. మర్చిపోవడం కాదు మహి, మన బిడ్డ కోసం, పార్వతి బావగారి బిడ్డ కోసం తప్పనిసరి పరిస్థితుల్లో తప్పని తెలిసి కూడా తప్పక చేస్తున్నాను. ఐశ్వర్య, నీకు విషయం గుర్తుందా? వదిన ఆకలి తీర్చడానికి నువ్వు స్టేషన్కి క్యారేజ్ తీసుకెళ్తుంటే అమ్మ వద్దు, అందరం కలిసి భోంచేద్దామని చెప్పిందా లేదా? అవును మహి, కానీ లేదు, ఏమీ లేదు, అందరం కలిసి భోంచేస్తున్నాం. వదినా నువ్వు వెళ్ళు, మేము వచ్చేస్తాం.
అదే జరిగింది. అంతేకాని నేనేం కావాలని చేయలేదు. నా బిడ్డనేం చేయకు, నీకు దండం పెడతాను. సరే, ఈసారి కుదిలేస్తున్నాను. ఇప్పటి నుండి నువ్వు నేను చెప్పిందల్లా చెయ్యాలి, లేకపోతే తెలుసుగా. సరే. పార్వతి పద్ధతులన్నీ గుర్తు చేసి పెద్ద కోడలు అనిపించుకుంది. ఆంటీ నమ్మకాన్ని నిలబెట్టుకుంది. కానీ నేను గెలవడం కోసం ఏమైనా చేస్తానని నీకు తెలుసు కదా. అఖిల, ఇటు నేను పోస్తాను. ఏంటండి అలా చూస్తున్నారు? ఏం లేదు అఖిల, నువ్వు నా భార్యగా దొరకడం నిజంగా నా అదృష్టం. మీలా అర్థం చేసుకునే భర్త, అమ్మ మాట జవదాటని కొడుకులు, అత్తని అమ్మలా చూసుకునే కోడళ్ళు దొరికినందుకు నేనే అదృష్టవంతురాలండి. మొక్క నాటడానికి ఆ పాత సరిపోతుందా? ఇంకొంచెం తవ్వమంటావా? సరిపోతుందిలేండి, నేను వెళ్ళి ఇంకో బిందె నీళ్లు తీసుకొస్తాను. అఖిల, ఏమైంది అఖిల? అమ్మా అమ్మా, ఏంటమ్మా ఇది? అఖిల, దెబ్బ తగిలిందా? అమ్మా, నువ్వు నీళ్ళు మోయడం ఏంటి? పార్వతి ఐశ్వర్యులు ఉన్నారు కదా. పార్వతి ఐశ్వర్లకి నెలలు నిండుతున్నాయి, బరువులు మొయ్యకూడదు పెద్దబాబు. పిన్ని ఏమైంది? తులసి మొక్క కోసం పంపించాను నాన్న. అమ్మా ప్లీజ్ అమ్మా. పర్వాలేదు ఏమైనా పనుంటే నాకు చెప్పమ్మా, నేను చేస్తాను. అక్కా అక్కా, 10 ఇళ్లు తిరిగితే గాని మనకు కావాల్సిన తులసి మొక్క దొరకలేదక్కా. ఇదిగో పెద్దబాబు, అన్ని మొక్కలకి నీళ్లు పోసేసావా? నేను కాదు పిన్ని, అమ్మ పోసింది. ఏంటక్కా, నేను వచ్చి పోసేదాని కదా. పర్వాలేదులే గాని వెళ్ళి మహి, ఐశ్వర్య, పార్వతీలను పిలుచుకురా వెళ్ళు. అలాగే అక్కా. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకమ్మా. నాకేం కాలేదు నాన్న. అఖిల, డాడ్ మొక్క నాడదాం. అలాగే పదండి. పద. చాలు నాన్న. అమ్మా వాటర్ తీసుకొస్తా. అలాగే పెద్దబాబు. డాడ్ ప్లాంటేషనా? పార్వతి, ఐశ్వర్య రండమ్మా. అక్కడ పెట్టినన్నా. రండి. రండి పిన్ని. చిన్నబాబు రండి నాన్న. ఇంట్లో తులసిని ఇల్లాల్ని చూడమంటారు మన పెద్దలు. అంటే దానర్థం ఇంట్లో వాళ్ళు ఎంత ఆనందంగా కలిసున్నారో తులసి మొక్కని చూసుకునే విధానంలో తెలుస్తుంది అని. ఈ రోజు నుంచి మనందరం కలిసి నాటిన ఈ మొక్క వాడిపోకుండా చూసుకునే బాధ్యత మనందరిది. అట్టాగే అమ్మగారు. ఈ తులసి గురించి మర్చిపో. ఈ రోజే కాదు, రోజు నీళ్లు పోస్తాను.
తులసి వనాన్ని కూడా గంజాయి వనంగా మార్చే శక్తి డబ్బుకుందా ఆంటీ? చూస్తూ ఉండండి, నేను ఏం చేస్తాను. పార్వతి, నేను సంతకెళ్ళి కర్రీ పాయింట్ కావాల్సిన కూరగాయలన్నీ తెస్తాను. చకచకా లిస్ట్ చెప్తే అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను. మేడం, ఇక్కడ చీపురు గంగా భవాని గారంటే ఎవరండి? నేనే. ఎందుకు? మీరేనా? మీకు కొరియర్ వచ్చింది. పాత అడ్రస్కి వెళ్తే మీరు ఇక్కడ ఉన్నారని చెప్పారు. ఇక్కడ సంతకం పెట్టండి. థ్యాంక్స్. ఇదేంటయ్యా, ఏదైనా బరువుగా ఉండేది ఇస్తావేమో అనుకుంటే ఈ లెటర్ ఇచ్చావేంటి? సర్లే వెళ్ళు. ఓకే మేడం. ఇంతకీ ఏంటబ్బా ఇది? పిన్ని ఏమైంది? సినిమా ఏంటి డాడీ ఇలా పిచ్చి పట్టి ఏమైంది? పిన్ని పిన్ని భవాని అక్క, మన కష్టాలన్నీ తీరిపోయాయక్క. పెద్దబాబు, పార్వతి, మనం ఎంచక్కా ఆ ఇంటికి వెళ్ళిపోవచ్చు. చిన్నబాబు, మళ్ళీ మనం ధనవంతులు అయిపోతున్నాం. పెద్దబాబు, చిన్నబాబు. ఆనందంతో నీ గుండె ఆగిపోయేలా ఉంది, కానీ అసలు ఏమైంది పిన్ని? ఇలా తులసి చెట్టు నాటం లేదు, అంతా మనకి మంచి జరుగుతుంది. చిన్నబాబు, ఇది కళ నిజమా? ఒకసారి గిల్లు. నిజమే గాని ఇప్పుడు చెప్పు. బంగారం షాప్ లో లక్కీ డ్రాలో 1 గంట షాప్ ని లూటీ చేసుకునే అవకాశం వచ్చింది. 1000 రూపాయలు కడితే చాలంట. అయినా మీరు ఇప్పుడు ఏం కొన్నారని మీకు ఆఫర్ రావడానికి కొంచెమైనా ఆలోచించారా పిన్ని? పెద్దబాబు, 3 నెలల క్రితం ఆ రాక్షసి నీలాంబర్తో ఈ షాప్కి వెళ్ళాను. ఏదో ఆఫర్ అంటే పేరు అడ్రస్ రాసి దాంట్లో వేశాను. అప్పుడు గీసిన 2 గీతలు ఇప్పుడు మన తలరాతనే మారుస్తాయి అనుకోలేదు పెద్దబాబు. కష్టపడకుండా వచ్చిన సొమ్ము కళ్ళు మూసేలోపు మాయమవుతుంది. అనవసరంగా అత్యాశకు పోయి ఆపదలు కొని తెచ్చుకోవద్దు. లక్ష్మీదేవి డోర్ కొట్టి ఇంట్లోకి వస్తానంటే ఎలా వద్దంటావక్కా? అనాలి సిన్నమ్మగారు. ఇప్పుడు మనమున్న పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సి నమ్మగారు. అది కాదక్కా. భవానీ. అలాగే అక్క. మేడం, మీరు చెప్పినట్టుగానే ఆ కొరియర్ ఆవిడకి ఇచ్చేసాను మేడం. చూశాను. ఇక నువ్వు వెళ్ళు. ఓకే మేడం. పెద్దబాబు, చిన్నబాబు, రండమ్మా, మనం లోపలికి వెళ్దాం. రండి. ఉస్సే చీపురు, నీరు గారిపోయిన నీ యాసను వాడుకొని ఏం చేస్తానో చూడు. ఏంటి చీపురు ఆంటీ? వాడిపోయిన తోటకూర కట్టెలా అలా దిగాలుగా చూస్తున్నావు? ఏమైంది? నీ సార్తో నీ పెండాకుడు అయ్యిందే. శని పట్టుకున్నా 14 ఏళ్లకు వదులుతాడే, కాని నువ్వెప్పుడు ఏంటిని నన్ను వదులుతావే? నేనిప్పుడేం చేశానంటీ? నాకు చెప్పొచ్చు కదా. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది, అవసరమా? అబ్బో, నీ కడుపు చీలడం కాదంటే ఈ కుటుంబం త్వరలో చీలిపోతుంది.
ఏటో ఇప్పటికీ సానా ఆలస్యం అయిపోయినది. సమయానికి సేకరణ కూడా లేడు. ఇప్పుడెట్టా? కర్రీ పాయింట్కి తొందరగా చేర్చాలా? పార్వతి, ఏంటిది పార్వతి? ఇంత బరువైన వస్తువులు మోస్తున్నావు? బరువైన వస్తువులు మోయకూడదని ఎన్నిసార్లు చెప్పాలి? కర్రీ పాయింట్కి ఆలస్యమైందనే కంగారులో వస్తుంటే ఇట్టా పడబోయాను. ఇంట్లో ఎవరి సాయమైనా తీసుకోవచ్చు కదా పార్వతి. సేకరణ చంద్రముఖి దగ్గరికి వెళ్ళినాడు. ఇంకా మిగిలిన వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని. సరే, ఒక్క నిమిషం ఉండు. ఆలస్యం అవుతుంది పెద్దబాబు గారు. ఒక్క నిమిషం ఆగు. ఆలస్యమైందంటే ఇప్పుడు ఫోటోలు తీసుకోవడం అవసరమా పెద్దబాబు గారు? అవసరమే శ్రీమతి. మీరంతా పనిచేస్తుంటే నేను కూర్చుని తింటుంటే బాగోదు కదా. అందుకే MBA స్టూడెంట్స్ ఆన్లైన్లో అడ్వైజ్లు అడుగుతుంటే వాళ్ళకి ఆన్సర్ చేస్తున్నాను. అలా చెప్తే ఎంతో కొంత డబ్బు వస్తుంది కదా. చూసి చెప్తున్నారా? అవును, ఇంతకీ ఫోన్ ఎక్కడిది పెద్దబాబు గారు? ఇంట్లో చంద్రముఖి ఫోన్ ఉండిపోయింది కదా, అది యూజ్ చేస్తున్నాను. మాటల్లో పడి కర్రీస్ గురించి మర్చిపోనాను. నేను వస్తాను. ఏయ్, నీ నాగమంది నేను తీసుకెళ్ళడానికి శ్రీమతి గారు. అయ్యో మీరా? వద్దు. గట్టమనేని దేవేంద్ర గారు కర్రీస్ పాయింట్ కి కర్రీస్ తీసుకెళ్తున్నారంటే మీ పరువు ఇంకాను. అంటే గట్టవనేని దేవేంద్రకేనా పరువు? గట్టవనేని ఇంటి కోడలుకుండదా? ఏమో, నాకు అవన్నీ ఏం తెలీదు. మీరు తీసుకెళ్ళకూడదు. నా పిచ్చి పార్వతి, తప్పు చేయకుండా బ్రతకడానికి ఏ పని చేసినా తప్పు కాదని అమ్మ చెప్పింది. ఇప్పటి వరకు నువ్వు కష్టపడింది చాలు. నేను వెళ్ళొస్తా, సరేనా? సరే, జాగ్రత్త. పెద్దబాబు గారు, ఏంటి పార్వతి? కర్రీస్ ఇచ్చిన తర్వాత నిన్నటివి ఈ రోజువి డబ్బులు అడిగి తీసుకురండి. ఎందుకు? మర్చిపోవద్దు. ఎందుకు పార్వతి? తర్వాత చెప్తాను, ముందు మీరు తీసుకురండి. వెళ్ళండి. అలాగే శ్రీమతి గారు. అయ్యో, పొయ్యి మీద పాలు పెట్టాను. ఏంటి చీపురాంటీ అలా దిగాలుగా కూర్చున్నావు? కాసుల పేరు కలగా మారిపోయిందనా? వడ్డానం వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోయిందనా? వంకిల వంక అసలు చూడ్డానికి కూడా లేవనా? బుట్ట కమ్మలు లేని నీ చెవులు బోసుగా ఉన్నాయనా? నేను చెప్పానా నీకు? నువ్వు చెప్పాలా చీప్రాంటీ? నీ మనసు పూర్తిగా చదివిన దాన్ని నేను. నిన్ను నేను అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు? నువ్వు మోస్తావా? మనసు తెలుసుకుందంట. మనసు గుడ్డని తెలుసుకోలేదా? గాడిదంటే గుర్తొచ్చిందంటే నువ్వు ఎంత బరువు మోయగలవు? ఒక 10 కేజీలు? 20? నీ ఉద్దేశం ఏంటే? అంటే అంటే నేను గాడిదనా? నా నోటితో నేను ఆ మాట ఎలా చెప్తానంటీ? ఏదో తెలుసుకుందామని అడిగానంతే. నువ్వింతకీ ఎన్ని కేజీలు మోస్తావో? నిన్ను ఎత్తి కుదేసేంత మోస్తానే, అర్థమైందా? అంటే ఒక 50-60 కేజీల వరకు మోయగలవా అంటే? 50 కేజీల బంగారాన్ని వదిలేసి మూతి ముడుచుకుని కూర్చునే ఆడదాన్ని నిన్నే చూశాను. అది కేవలం మాట కోసం. అఖిలక్క ఏం చెప్పినా దానికి ఒక విలువ ఉంటుందే. ఎంత ఉంటే మాత్రం ఒక్క మాట విలువ 50 కేజీల బంగారమా? అయినా నేనిచ్చిన అవకాశాన్ని ఇలా నాశనం చేస్తాం అనుకోలేదులే. అవకాశం నువ్వివ్వడం ఏంటే?